ఆంధ్రప్రదేశ్లో సెర్చ్ ఉద్యోగులు గత 7 రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టి ఆందోళన బాటపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట వంట వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలను డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకు చేర్చడంలో తాము కీలకంగా పనిచేస్తున్నామని, తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమను రెగ్యులర్ చేసి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 23 సంవత్సరాలుగా మేమంతా ఉద్యోగులుగా పనిచేస్తా ఉన్నాము. ఈ సర్ప సంవత్సరం ముందుగా ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని, అలాగే ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మా సర్ప సోదరులకి ఏ విధంగా అయితే అమలు చేశారో, రెగ్యులర్ చేశారో, అదే రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మమ్మల్ని కూడా ఆ రకంగా చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మేము ఈ రాష్ట్రంలో 100 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక రకాల సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, జగనన్న గృహ సంకల్పకు రుణాలు ఇవ్వటము, అదే రకంగా జగనన్న పాల వెల్లువ, నాడు నేడు వంటి సంక్షేమ పథకాలు ఈ మహిళలకు మేము చేరవేయటంలో ఎనలేని కృషి చేస్తా ఉన్నాము. ప్రభుత్వం వచ్చినప్పుడు అలా మీకు న్యాయం చేస్తామంటున్నారు, కానీ మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే దాఖలా కనిపించడం లేదు. గత 7 రోజుల నుంచి కూడా మేము నిరవధిక సమ్మె అనేది నిర్వహించడం జరుగుతుంది. మేము గత 23 సంవత్సరాల నుంచి కూడా వివిధ క్యాడర్స్ తోటి పనిచేస్తాం. వివిధ క్యాడర్లతోటి మన స్వయం సహాయక సంఘ సభ్యులందరికీ కూడా వారి సేవలను వారికి అందించే దిశగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాము. ఎంఎస్సిసిలు, సపోర్టింగ్ స్టాఫ్, L1, L2, L3 ఈ క్యాడర్స్ అందరూ కూడా ఆ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలో కానీ, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏర్పాటు చేయడంలో కానీ, వాటికి సమావేశాల ద్వారా వారికి అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన అవి కల్పించి వారికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వారికి చేరేలా కృషి చేస్తూ ఉన్నాము. మేము కోరేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే చేశారో మా సహోదరులకి, మా సోదర సోదరులకి ఎలాగైతే చేశారో, ఇప్పుడు ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మన జగన్ సార్ ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము.